हाय फ्रेंड्स वेलकम टू स्मार्ट शबाना यूट्यूब चैनल। ఈ వీడియోలో ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా బయట షాప్ స్టైల్లో ఎలా వస్తుందో అలా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకుందాము। దాని కోసం నేను 4 ఆనియన్స్ ని తీసుకుంటున్నాను। ఫస్ట్ ఈ ఆనియన్స్ ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి। కట్ చేసిన ఆనియన్ స్లైసెస్ ని మనం చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల మనం వేసే మసాలాలన్నీ ఆనియన్స్ కి బాగా పడతాయి। నెక్స్ట్ ఇందులో లవంగాలు దాల్చిన చెక్క పౌడర్ हाफ टेबल स्पून 4 పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోవాలి। हाफ टेबल स्पून కారం వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ది వేసుకోండి। జీరా పౌడర్ ఇది ఇంట్లో వేయించి పెట్టుకున్నదే। నెక్స్ట్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కరివేపాకు కట్ చేసి వేసుకోవాలి। పుదీనా ఆకు కొద్దిగా మంచి ఫ్లేవర్ కోసం। దీనంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి। నేను చూపిస్తున్న విధంగా ఇలా ఆనియన్స్ ని ప్రెస్ చేస్తూ మసాలాలన్నీ కలిసే విధంగా కలపండి। ఆనియన్స్ లో ఉన్న వాటర్ అనేది బయటికి వస్తుంది। నెక్స్ట్ మనం ఇందులో శనగపిండిని యాడ్ చేసుకుందాం। నేను ఇక్కడ 200 గ్రామ్స్ శనగపిండిని ఇలా జల్లించుకుంటూ వేస్తున్నాను। ఇలా జల్లించుకుంటూ వేయడం వల్ల ఆ ఉండలు అనేవి పడకుండా శనగపిండి నీట్గా కలుస్తుంది మొత్తం। నెక్స్ట్ ఇందులో బియ్యపిండి 2 స్పూన్స్ వేసుకోవాలి। బియ్యపిండి వేయడం వల్ల మన పకోడీ క్రిస్పీగా వస్తుంది। ఇదే ఆనియన్ పకోడీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్। ఇంకా నేను ఇక్కడ వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, మనకి ఆనియన్స్ లో వచ్చిన వాటరే సరిపోతుంది। ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయకండి। ఇప్పుడు కొద్దిగా జీరా వేసుకోవాలి, ఇది ఫ్లేవర్ కోసం। జీరా డైజెషన్ కూడా మంచిది కదా। మనం పకోడీ తినేటప్పుడు జీరా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది ఫ్లేవర్ అనేది। నెక్స్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ వేసేసుకుందాము। ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా పొడి పొడిగా కొద్దిగా పిండిని ఇలా వేసుకోండి పకోడీలాగా। చాలా మందికి పకోడీ ఎలా వేయాలో తెలియక ఎట్లా పడితే అట్లా రౌండ్గా బజ్జీలాగా అలా వేస్తారు, కాదు ఇలానే వేయాలి పొడి పొడిగా నేను చూపించిన విధంగా। ఆనియన్ పకోడీని ఒక సైడ్ వేగిన తర్వాతే నెక్స్ట్ సైడ్కి తిప్పుకోండి। ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కదా। చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి। నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా వేసేద్దాం। లాస్ట్లో చూడండి మీరు, అసలు ఆనియన్ పకోడీ ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చింది। మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఇలానే చేసి ఒక్కసారి ట్రై చేయండి। చూసారా ఫ్రెండ్స్, సేమ్ షాప్లో ఎలా ఉంటుంది ఆనియన్ పకోడీ ఆ స్టైల్లోనే చాలా టేస్ట్ కూడా అసలు సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది। మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేయండి। మీకు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।